న్యాయవాదుల నిరసనకు సంఘీభావం తెలిపిన పొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతో పాటు రూత్ రాణి, ఆకుల సాంబశివరావు, గుంటూరు జిల్లా పొన్నూరు న్యాయవాది ప్రకాష్ పై ఎస్ఐ 3rd డిగ్రీ ఉపయోగించి 11వ రోజు ఆయన ప్రభుత్వం గాని అధికారులు గాని పట్టించుకోకుండా కాలయాపన పాటిస్తున్నారని అంబటి మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రకాష్ కి సమన్వయం జరిగేలా చూడాలని ఆయన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి పొన్నూరు న్యాయవాదుల బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి లీడర్ రాయల్ గారు, అదేవిధంగా పొన్నూరు పట్టణానికి చెందినటువంటి న్యాయవాదులు గత 26వ తారీఖు డిసెంబర్ నుండి ఇక్కడ ఒక ఉద్యమాన్ని చేస్తున్నారు. సామాన్యంగా ఎవరికైనా ప్రజలకు అన్యాయం జరిగితేనో, పోలీసులు దాడి చేస్తేనో న్యాయవాదులు వారికి వెన్నుదన్నుగా ఉండి ఇటు కోర్టులోనూ అటు పోలీస్ స్టేషన్లోనూ వారికి మద్దతుగా న్యాయం కోసం పోరాటం చేసే వ్యక్తులు. అలాంటి న్యాయవాదిపైనే దాడి జరగటం అంటే మిక్కిలి శోచనీయమైనటువంటి విషయం. మరి గత నెల 26వ తారీఖున ఇది జిల్లా వ్యాప్తంగా, కొంత దూరం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలన విషయంగా, ఒక సంచలనమైనటువంటి దాడిగా జరిగితే, మరి న్యాయ వ్యవస్థ మీద ఈ దాడి జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏమిటో అర్థం కాని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికైనా అంటే సుమారు 20 రోజులు గడిచిపోయింది. ఇప్పటికైనా కూడా పోలీసులపై తగిన చర్య తీసుకొని న్యాయవాదులకు న్యాయం చేయమనే ఒక ఉద్యమానికి ప్రజా మద్దతు ఉంటుందని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అన్యాయమైనటువంటి కార్యక్రమాలు, మరి ముఖ్యంగా న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి కార్యక్రమాలను తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో కార్యాచరణలో భాగం తీసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, న్యాయవాదులు దానిని వారే సమాలోచన చేసుకొని ఏ విధమైనటువంటి మద్దతు తీసుకోవాలో వారు నిర్ణయించుకోవాల్సిందిగా ఎప్పుడు సిద్ధంగా ఉంటామని, ఇప్పటికైనా మన న్యాయవాది మీద జరిగినటువంటి బేతాళం, వారి మీద జరిగినటువంటి ప్రకాష్ గారి మీద జరిగినటువంటి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ఉన్నత పోలీస్ ఆఫీసర్లు కల్పించుకొని తగిన న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఇక్కడికి వచ్చి మద్దతు ఇస్తున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సంఘీభావాన్ని తెలియజేస్తూ సెలవు. ఎఫ్ఐఆర్ ఎక్కడ అంటే భారత రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ ఆర్టికల్ 22ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ విధంగా ఉల్లంఘించినటువంటి పోలీస్ అధికారులకి ఎవరైనా అధికారం ఇచ్చారా? రాజ్యాంగం అధికారం ఇచ్చిందా? పోలీసు ఉన్నతాధికారుల అధికారం ఇచ్చారా? ప్రజల మీద దారుణంగా పడి హింసించమని ఇచ్చారా? ప్రజల్ని రక్షించమని చెప్పి పోలీసుల్ని పెడితే వాళ్లే ప్రజల మాన ప్రాణాలని హరిస్తే ఎవరైనా చెప్పాలి? ఇప్పుడు ఎవరైనా చెప్పాలి? ఈ విషయం జిల్లా ఆఫీసర్ ఎస్పీని కలిస్తే ఎస్పీ కంప్లీట్ పక్షపాత వైఖరితో ఉన్నాడు. కారణం ఏంటో తెలియదు. ఎందుకంటే మా వైపు నుంచి ఒక 200 మంది లాయర్లు వెళ్ళి ర్యాలీగా వెళ్ళి జిల్లా కోర్టుల ఫెడరేషన్ అండతో వెళ్ళి మాట్లాడితే క్వైట్ ఆపోజిషన్గా ఉన్నాడు, క్వైట్ బయాస్డ్గా ఉన్నాడు. ఆయన మీద ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అదే ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్, 3 పోలీసుల మీద అయితే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మేము తీసుకొచ్చినటువంటి ఒత్తిడి తలకి మళ్ళీ ఎవరైతే కొట్టి హింసించారో అదే సబ్ ఇన్స్పెక్టర్ మరో కేసు ఈ ప్రకాష్ రావు మీద పెట్టాడు. ఇది రాజ్యాంగం
అలౌ చేస్తుందా? మానవ హక్కులు ఉల్లంఘన చేసినటువంటి వాడు కూడా ఇతన్ని బాధితుడు పైన కేసు పెట్టడం ఎక్కడైనా ఉన్నదా? ఈ ప్రభుత్వాలు ఇలా పాలించడానికా మనం ఎందుకున్నది? పాలక ప్రభుత్వాలు ఇంత మొండి వైఖరితో ఇంత బయాస్గా ఉంటుందని చెప్పి మేము అనుకోలేదు. ఏ ఉద్దేశంతో ఎప్పటి వరకు మీరంతా ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే, అందుకని తెలుగుదేశం వాళ్ళు రావట్లేదు అని అంటారు. మేము ఏనాడు కూడా ఈ శిబిరంలో బీజేపీ, వైసీపీ, టీడీపీ అందరూ కలిసి ఉంటున్నాం. మాకు తారతమ్యాలు లేవు. అటువంటిది ఒక వాయిస్ క్రియేట్ చేసి దీన్ని డైల్యూట్ చేయడానికి ప్రయత్నించారు.